అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతమంది లైఫ్లో హ్యాపీగా ఉన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీకు ఎలా తెలుసు మేమందరూ హ్యాపీగానే ఉన్నాము అనుకుంటే ఈ వీడియో మీకు అనవసరం అనమాట. లేదు మేము లైఫ్లో ఇప్పుడు కొంచెం బాధలో ఉన్నాము, సో అలాగా అనుకున్న వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫైనాన్షియల్ డిసిప్లైన్గా బతకాలి, లైఫ్లో డబ్బుల గురించి ఆలోచించకుండా బతకాలి అంటే మీకు ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అలాగే మనీ రిలేటెడ్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. సో మీకు ఏదో ఒక సలహా అయితే మేమైతే ఇస్తూ ఉంటాము. ఎందుకంటే లైఫ్ హ్యాపీగా అందరికీ ఉండదు. సో మనం అనుకుంటాం అంతే హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి. సో అలా కాకుండా ఎంతమంది లైఫ్లో హ్యాపీగా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీగా ఉండడం అంటే నవ్వుతూ ఉండడం కాదు, ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా అలాగే సేవింగ్స్ చేసుకుంటూ హెల్తీగా లైఫ్ని ఎంతమంది లీడ్ చేస్తున్నారు. ఈఎంఐలు లేకుండా నెలొస్తే మనకు ఎలాంటి ఎక్కువ ఎక్స్పెన్సెస్ చేయకుండా నెల జీతం సరిపోతుంది, సరిపోయినా సరే ఇంకా కొంచెం మిగులుతుంది అనుకుంటే కామెంట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైఫ్లో అందరూ హ్యాపీగా లీడ్ చేయాలని అనుకుంటాము, కానీ అందులో కొంతమంది లీడ్ చేస్తారు. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది ఉండదు. సో ఈరోజు వచ్చిందా ఖర్చు పెట్టేద్దాం, శాలరీ రాగానే ఖర్చు చేసేయాలి, సో లేదంటే ఎలా ఎంజాయ్ చేయాలి, లేదంటే ఈఎంఐలు ఎలా కట్టాలి, ఇంకో మంత్కి చాలకపోతే క్రెడిట్ కార్డ్స్ ఎలా వాడాలి. సో ఇలానే చాలామంది ఆలోచిస్తూ ఉన్నాం కదా. సో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అంటే ఓన్లీ డబ్బు మాత్రమే కాదండి. సో మనకు ఒక ఫ్రీగా మనకైతే ఒక ఫ్రీ మైండ్ సెట్ అనేది ఉండాలి. సో శాలరీ మీద కానీ అలాగే ఈఎంఐల మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండకూడదు. సో అలాంటి వాళ్ళే హ్యాపీగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉంటారు. సో చాలామంది ఆలోచిస్తాం కానీ దాన్ని ఆచరణలో పెట్టము. సో అలా కాకుండా శాలరీ రాగానే కొంచెం సేవింగ్స్ చేసుకొని ఇంకొంచెం ఎత్తుపెట్టిన మనకు ఖర్చులు చేసుకుని లైఫ్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. సో లేదనుకోండి, సో లైఫ్ అంతా వాళ్ళకి వీళ్ళకి సంపాదించిందంతా క్రెడిట్ కార్డు వాళ్ళకి అలాగే అప్పు చేస్తే అప్పు ఇచ్చిన వాళ్ళకైతే ఇస్తూ ఉండాలన్నమాట. సో మనలో 10,000 వచ్చిన వాళ్ళు కానీ 10,000 వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, శాలరీ ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అనుకుంటారు. కొంతమంది 1,00,000 వచ్చినా కూడా హ్యాపీగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి హోమ్ లోన్ అని కార్ లోన్ అని చెప్పి, సో పిల్లలు విదేశాల్లో వెళ్తుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పి, సో ఇలాగా వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. సో 10,000 వచ్చినా కూడా శాలరీ తక్కువ అని చెప్పి ఫీల్ అవుతూ, సో మనకి ఇంకా మంచి శాలరీ వచ్చుంటే అయ్యో ఎంత సేవ్ చేసేవాళ్ళమో కదా అనుకుంటూ, సో ఉన్నదాన్ని ఖర్చు పెట్టేసుకుంటూ రేపు చూసుకుందాంలే అనుకుంటూ ఉంటేనే లైఫ్ అంతా స్ట్రెస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో హోమ్ లోను, గోల్డ్ లోను, కార్ లోను, ఈఎంఐలు కడుతూ ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది మనీ పెట్టుకొని సేవింగ్స్ చేసుకుంటూ రేపటి రోజు కోసం ప్లాన్ చేసుకుంటూ ఎంతమంది బతుకుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రీసెంట్గా వింటూనే ఉన్నాం కదా, బెట్టింగ్ యాక్స్ అని చెప్పి ఒక లక్షలు బెట్టింగ్లో పెట్టి డబ్బులు పోయిన తర్వాత చనిపోవడము, లేదంటే మీడియా ముందుకెళ్ళి బాధపడము. ఎందుకు చెప్పండి? అదేదో మనకు ముందుగానే ఉంటే మన తాత ఏంటి, మన ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతాము, మనం ఎంత మనీ ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. సో ఇలా ఈజీ మనీకి డిపెండ్ అవ్వకుండా కష్టపడి సంపాదించుకోండి. అలాగా ఈజీగా వచ్చిందైతే మీకు ఎంతో సేపటి ఉండదన్నమాట. సో అందుకే చెప్తున్నాను, మీరు సంపాదించిందే మీ దగ్గర ఉంటుంది, కష్టపడి సంపాదించుకోండి. అంతేకాని 1,000 రూపాయలు పెడితే 2,000 వస్తుంది కదా అని చెప్పి ఇలా ఈజీ మనీకి అయితే అలవాటు పడిపోవద్దు. ఎంతమంది నెలలో వచ్చిన శాలరీ లాస్ట్ వరకు అకౌంట్లో ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నాము. సో ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలన్నమాట. 20s 30sలో జాబ్ వచ్చినా కూడా 40s 50sలో కూడా మనకు ఓన్ హౌస్ అయితే ఉండదు. సో రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు మనీ గురించి ఆలోచిస్తాము. 60 years కూడా జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ వాచ్మ్యాన్ గానో లేదంటే
ఏ స్కూల్లో అటెండర్గానో ఇలా పనిచేయాల్సి వస్తుంది. సో మనీ గురించి ఆలోచించకపోతే చాలామంది అనుకుంటారు చిన్న లైఫ్ కదా, ఎంజాయ్ చేసేద్దాం, ఏముంది రేపటి గురించి మళ్ళీ ఆలోచించుకుందామని చెప్పి. రేపటి గురించి ఆలోచించేవాడే ఇప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పిల్లలు చూడకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉండాల్సిందే, అది చెప్పనవసరం లేదు. సో మనం మనీ కొంచెమైనా తీసిపెట్టి సేవింగ్స్ చేసుకుంటేనే మనమైతే హ్యాపీగా ఉండగలుగుతాము. 5 years సర్వీస్ ఉంది అన్నప్పుడు రియలైజ్ అవ్వడం కన్నా సో 20s 30sలోనే ఇలా చేసుంటే బాగుండేదే, అలా చేసుంటే బాగుండేదే మన అవ్వ తాతలను అడిగి తెలుసుకోండి. సో లేదంటే మన నాన్న వాళ్ళు కొంచెం ఏజ్డ్ అయిపోయి ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోండి మనీ సంపాదించడం ఎంత కష్టమో. సో అప్పుడే మనకు లైఫ్ అనేది అర్థమవుతుంది, ఎలా లీడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో వయసు కానీ పోయిందనుకోండి మనం తిరిగి తీసుకురాలేము, అలాగే టైం కూడా మనమైతే తిరిగి తీసుకురాలేము. సో అందుకే డబ్బులు ఉన్నప్పుడు సేవ్ చేసి పెట్టుకోండి. టైం ఉంటే టైంని స్కిల్స్ మీద యూజ్ చేసుకోండి. మీకు ఏ స్కిల్స్ వచ్చు, దేని మీద అయితే మనకు మంచిగా పెడితే మనకు మంచి డబ్బులు వస్తాయి అనేది మీకు మీరే డిసైడ్ అవ్వండి. సో మన లైఫ్ ఎలా ఉండాలో మన చేతుల్లోనే ఉంటుంది. సో మనీ అనేది ప్రతిదాన్ని డిసైడ్ చేస్తుంది అనేది నేను నమ్ముతాను. మీరేమంటారో చెప్పేయండి. అప్పు ఈఎంఐ లేకుండా హోమ్ లోన్ కొన్నప్పుడే వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. సో అలా కాకుండా హోమ్ లోన్ కొన్నా కూడా ఎక్కువ ఈఎంఐలకి, అలాగే మనం వచ్చే రెంట్ అంతా ఈఎంఐలకే వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో ఇలాగా అప్పు ఈఎంఐ లేకుండా లైఫ్ అంతా రోగాలు లేకుండా ఉండేవాడే లైఫ్ని నిజంగా హ్యాపీగా బతుకుతాడు. సో లైఫ్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఆనందంగా ఉన్నదాంతో హెల్దీగా తింటూ హెల్దీగా బతుకుతూ ఉన్నవాడే హ్యాపీగా అయితే ఇప్పుడున్న రోజుల్లో అయితే ఉంటాడనమాట. కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ లైఫ్ని స్ట్రెస్ లేకుండా లీడ్ చేసేవాడికి అయితే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. 30s 40sలో అప్పు చేసేసి హెల్త్ని పాడు చేసుకొని 50s 60sలో ట్యాబ్లెట్స్ మింగుతూ ఎప్పుడు చనిపోతామో తెలీదు అనుకొని కష్టపడుతూ సేవ్ చేసుకోకుండా, అయ్యో అప్పుడు సేవ్ చేసుంటే బాగుండేది, అప్పుడు ల్యాండ్ కొనుంటే బాగుండేది, అప్పుడు ఇల్లు కొనుంటే బాగుండేది అని ఫీల్ అవ్వకుండా ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. పోయిన దాన్ని మనం ఎవరు తీసుకురాలేం కదా. సో అలా కాకుండా మీరు ఎవరైనా 20s 30s 40sలో చూస్తూ ఉంటే మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, ఓన్ హౌస్ని ఎలా మనం తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచించండి. సంపాదించడం అందరూ సంపాదిస్తారు, కానీ దాన్ని సేవ్ చేయడం చాలా తక్కువ మంది చేస్తూ ఉన్నారు. సో అందుకే చెప్తున్నాను, మనం ఎలా బతుకుతామనేది మన అలవాట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. సో సేవింగ్స్ కంటే పిసినారి అని కొంతమంది అనుకుంటారు. అలా కాదండి, లైఫ్లో అన్నీ తింటూ రేపటి కోసం కొంచెం సేవింగ్స్ చేసుకోవడమే మనమైతే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి. సో అలా చేసుకున్న వాళ్ళే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ హోమ్ గురించి సేవ్ చేయడం, పిల్లలు ఉంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి సేవ్ చేయడం, చదువు, పెళ్ళి, ఉద్యోగం కోసం కష్టపడి మనీని అయితే సేవ్ చేసి పెట్టాలి రేపు పిల్లల కోసము. సో ఇలాగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మనం బతికే 60-70 ఇయర్స్లో హ్యాపీగా ఉండాలి అంటే 20-30sలోనే సేవింగ్స్ అనేది చేయాలి. సో మంచి అలవాట్లు ఉండాలి, అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఉండాలన్నమాట. మంచి అలవాట్లు ఉండి ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉంటే మన లైఫ్ అనేది బాగుంటుంది, హాయిగా నిద్ర పడుతుంది, మనశ్శాంతిగా లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతాము. లైఫ్ని ఈజీగా తేలికగా బతికేయచ్చండి, కానీ చాలామంది అప్పులు ఈఎంఐలతో లైఫ్ని అయితే భారంగా బతుకుతూ ఉంటారు. సో అందుకే చెప్తున్నాను, డబ్బు ఉంటేనే అందరూ మన దగ్గరకు వస్తారు. సో అప్పు చేసి కొనేసి ఈఎంఐలో కడుతూ మీరు బాధపడేదానికన్నా డబ్బు ఉంటేనే అన్నీ కొనండి, లేదంటే సైలెంట్గా ఉండిపోండి, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని అప్పు చేసి కొనేసి రేపు దానికోసం కష్టపడుతూ లైఫ్ అంతా కష్టపడడం ఎందుకండి. మనం హెల్తీగా ఉంటూ పిల్లల్ని మంచి ఫ్యూచర్ ఇస్తూ అలాగే ఒక మంచి ఓన్ హౌస్ తీసుకొని లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేయడానికే కదా. సో అలా కాకుండా అప్పులు చేసేసుకొని బంధాలకు పోయి ఈఎంఐలతో అన్నీ కొనేసి వచ్చిన డబ్బంతా ఈఎంఐ కడుతూ నెక్స్ట్ మంత్ ఇంకెలా కట్టాలి అని ఆలోచిస్తూ ఉండకుండా ఉన్నదాన్ని తీసి ఎత్తి పెట్టుకుంటే రేపు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో చాలామంది అనుకోవచ్చు ఫ్యూచర్ అంటారు కదా అండి, ఒకవేళ మనం చనిపోతే ఎలాగా అని చెప్పి. మన తర్వాత మన పిల్లలు హ్యాపీగా ఉండాలి, మనలాగా వాళ్ళు కష్టపడకూడదు అంటే
మనమైతే సేవింగ్స్ చేయాలి. లేదు వాళ్ళు కష్టపడి బతుకుతారులేండి, మేము ఉన్నది జీవితాన్ని లైఫ్ని ఎంజాయ్ చేసేయాలి అనుకుంటే మీ ఇష్టం అనమాట. సో డెప్స్ ఫ్రీ లైఫ్ని అయితే లీడ్ చేయండి. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే ఏది మీరు కనెక్ట్ అయ్యారు, ఏ పాయింట్లో మీకు కనెక్ట్ అయ్యారు అనేది చెప్పండి. సో ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్.